తీసి ఇంకొక అయ్యగారికి ఇచ్చారు. మరి వాళ్ళ మా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా తమ్మి మీకు? బీసీ ముఖ్యమంత్రి రాని దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావు. ఉండంగా నీ చేతులున్నగా నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను. ఒక ప్రశ్న మనల్ని సంధించే ముందు 4 ప్రశ్నలు మనకు కనబడతాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం కాదు. ఇప్పుడున్న మార్గం ఏంటి? ఇప్పుడు ఏంటి ఢిల్లీలో? ఇంకో విషయం కూడా చెప్తా నేను. బీసీ సప్లాన్ గురించి కేటీఆర్ గారు ఎత్తారు కదా. ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్సీ సప్లాన్ చేసిందే కాంగ్రెస్. ఎస్సీ సప్లాన్ చేసినటువంటి నిధులను నా దగ్గర ఆర్టీఐ డేటా ఉంది. క్యారీ ఫార్డ్ లో ₹1 చేయలేదండి ఎస్సీ సప్లాన్ నిధులను. మొత్తము నాశనం పట్టించినారు, మొత్తం కుళ్ళిపోయే విధంగా చేస్తున్నారు. ఇవాళ కొత్తగా మన కొత్త రాగం బీసీ సప్లాన్ అని ఎత్తుతున్నారు. అయితే ఇవాళ అల్టిమేట్ గా 100% ముఖ్యమంత్రి గారు నిన్న చాలా ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది తతంగం వ్యవహారం అంతా కూడా గమనించిన తర్వాత ఏం చేయాలో డెఫినెట్ గా త్వరలోనే మా పిఎస్సి మీటింగ్ లో డిసైడ్ చేసి చెప్తామని చెప్పారు. కాబట్టి అల్టిమేట్ గా ఇచ్చిన మాట ఏ మాత్రము తోసుకోకుండా వెనక్కి తగ్గకుండా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పున్నారు. నో డౌట్ కాదు, అది దేశవ్యాప్తంగా దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం దేశంలో అన్న ప్రతి మీడియా, జాతీయ ఛానల్ అన్ని కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇష్యూయే కాబట్టి ఇది బీసీ ఇష్యూ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. సరే, తర్వాత ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారు మాట్లాడదాం. ఫైనల్ గా బాలరాజు గారు, రిషి గారు కొంచెం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మాట్లాడడానికి అవకాశం 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు టైం. అక్క, మీరు చాలా ఎలిగేషన్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ విషయాన్ని అమలు చేయనప్పుడు, బలహీన వర్గాల సంబంధించిన 40% రిజర్వేషన్లు దారి తప్పుతున్నప్పుడు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఇవాళ చెప్తా ఉన్నా, ఏబిఎన్ ద్వారా సాక్షిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు భారత రాష్ట్రం చుట్టది తెలంగాణలో. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ సార్, ఇవాళ కాడెత్తేసింది మీరు, స్పెషల్ ట్రైన్ లో పోయింది మీరు, స్పెషల్ ఫ్లైట్ లో పోయింది మీరు, ఫ్లైట్లలో పోయింది మీరు, టికెట్ ఛార్జీలు దండగా సార్, స్పెషల్ ట్రైన్లు దండగా సార్ అంటారా సార్? ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ దాగుడు మూతలు? ఈ దాగుడు మూతలు ఎందుకక్క? ఎన్ని రోజులు ఆడతారు ఈ దాగుడు మూతలు? బలహీన వర్గాల పట్ల, బలహీన వర్గాలని బోయలు మోసే, మీ పల్లెకిలు మోసే బోయలనే గుర్తిస్తారా? దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇక మోసాలు ఆపండి. ఏబిఎన్ ద్వారా ఎన్ని మోసాలు చేస్తారండి మీరు? మాకు మంత్రి శాఖలు ఏరైతే, నామినేట్ పోస్ట్ ఏరైతే, ప్రభుత్వ సలహాదారు ఏరైతే, బడ్జెట్ బెటర్ అయితే, కార్పొరేషన్ ఏర్పాటు చేయరైతే, ఏం చేస్తారక్క? ఎందుకు మోసాలు చేస్తారక్క? 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి సంతోషం పెట్టినట్టు ఏదైతే ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు. మీరు మాట్లాడతారా భారత రాష్ట్రం గురించి? భారత రాష్ట్రానికి అవకాశం వస్తే 7 రాజ్యసభ స్థానాలు ఇచ్చినాం, 8 ఎమ్మెల్సీలు ఇచ్చినాం, మంత్రి పదవులు ఇచ్చినాం, అదే విధంగా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ తీసుకొచ్చినాం. ఇది భారత రాష్ట్రంకి మా కేసీఆర్ గారి నిబద్ధత. మీ నిబద్ధత ఏది? ధర్నాలు చేయడం, డ్రామాలు ఆడడం, జీవోలు తేవడం, మోసం చేయడం, ఆర్డినెన్స్ తేవడం, అబద్ధాలు ఆడడం. ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా. ఈ రోజు చెప్పేది భారత రాష్ట్రం గురించి, కేసీఆర్ నాయకత్వం గురించి. బీఆర్ఎస్ తెలంగాణ నాయకుడు కోపం ఎందుకు వచ్చింది? విలీనం అన్నారు సార్. మేము బీసీల గురించి ఆడుతుంటే విలీనం గురించి మాట్లాడతారు. మేము ధనప్రజలు అమలు చేయమంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటారు. అయ్యా మీ ఇంకోటి జరిగిందంటే అయ్యో విద్యుత్ కమిషన్ అని మాట్లాడతారు. ఇంకోటి ఎందుకు మాట్లాడతారండి? మహిళలకు కోర్టులు ఆవేదనతో మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే అదే అంటున్నా బీసీల కాదు, బీసీల విషయంలో అందరూ కమిటెడే. శ్రీనివాసు కమిటెడే, మీరు కమిటెడే, ఇంద్ర గారు కమిటెడే. కానీ రిజర్వేషన్ ఎందుకు రావట్లేదు? అదే కదా చర్చ అక్కడే కదా ఆగింది. ఢిల్లీ నుంచి ఇంటికి వస్తారు, మళ్ళీ ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెడతారు. ఓ మీ మస్తు చేశారు కదా ఢిల్లీ. డ్రామాలు ఆడినట్టు మీకు సోనియా గాంధీ రాకపోయా, రాహుల్ గాంధీ రాకపోయా, ప్రియాంక గాంధీ రాకపోయా, మీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే రాకపోయా, ఇంకేం చేసినట్టు సార్ మోసం కాకపోతే? చూద్దాం అదేం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ మెకానిజం ఏం ఆలోచిస్తారు? ఒక్క నిమిషం ఇంద్ర గారు ఏమంటారు? వాయిదా తీర్మానం అడిగినాము, ఎందుకు ఏలేదో అడగండి. వాళ్ళ రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, మరి మాతో కలిసి రావాలి కదా. ఎందుకు రాలేదు మీరు? బాలరాజు గారు, థ్యాంక్ యూ ఇంద్ర గారు. చూద్దాం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరి దీని మీద కార్యాచరణ ఏంటి, ఎన్నికల ముందు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మళ్ళీ మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.